పాపం చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి అయితే బయటకు రావడం జరిగింది. తాడేపల్లి ప్యాలెస్ కూడా కాదు, ఎందుకంటే ఆయన బెంగళూరులో ఉంటున్నాడు. ఎందుకోసం వచ్చాడంటే నర్సీపట్నం మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తుంది. అక్కడ నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి దాదాపుగా అన్నీ అయిపోయాయని చెప్పాలనే ఉద్దేశంతో పాపం జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. వాస్తవానికి అది ఆ నర్సీపట్నానికి దగ్గరలో ఉన్నటువంటి భీమబోయినపాలెం దగ్గర ఎక్కడో కాలేజీ అయితే నిర్మాణం. వాస్తవానికి ఇది అనకాపల్లి జిల్లా కేంద్రమైనటువంటి అనకాపల్లిలో జగన్మోహన్ రెడ్డి మొదట నిర్మించాలనుకున్నాడు. అక్కడ భూసేకరణ చేపట్టే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఎవడు భూమి ఇవ్వడానికి ఎవడు ఒప్పుకోలే. దాంతో అనకాపల్లి నుంచి అంటే జిల్లా కేంద్రం నుంచి మళ్ళీ దాదాపుగా 40 కిలోమీటర్లు దూరంగా వెళ్ళి అక్కడ ఏదైతే ఇప్పుడు నర్సీపట్నం సమీపంలో మనం చెప్పుకుంటున్నటువంటి కాలేజ్ ఉందో అక్కడ ఒక 50 ఎకరాలు ఎంతో మొత్తానికి సేకరించే ప్రయత్నం అయితే చేశాడు. వాస్తవానికి దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అన్నీ వచ్చినాయి, కానీ కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాలా. జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు నేను కట్టాలనుకున్నా 204 జీవో అదే 204 జీవో అదే అని చెప్పి కాగితం మొక్క చూపిస్తున్నాడు తప్ప దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉందా జగన్మోహన్ రెడ్డి అని అడిగితే ఏం సమాధానం చెప్తాడు నాకు అర్థం కాల. పాపం నిన్న విలేకరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారిపోయారేమో, ఎందుకంటే ఆయనేమో ప్రశ్నించే మీడియాని ఎలాగ దగ్గరికి రానివ్వడు. సో వాళ్ళ సాక్షిలో తప్ప ఇంకా అది అక్కడ కనపడదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నేను ఇదిగో నా 204 నా దగ్గర ఉంది చూడండి, నేను కట్టాలనుకున్నాను అంటాడు. కరెక్టేనయ్యా, నువ్వు కట్టాలనుకున్నావు కరెక్టేనయ్యా, కాకపోతే దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం కదా, కేంద్రం అనుమతించిందా అది నిన్ను అడిగేది. అనుమతించరా, ఎందుకు అనుమతించలేదని నేను చెప్పడం కాదు. అది ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టంలో నర్సీపట్నం కాలేజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఎప్పుడిచ్చారు దాని వివరాలు ఏంటో చెప్పాలని చెప్పి సమాచార హక్కు చట్టంలో ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అసలు నర్సీపట్నం కాలేజీకి సంబంధించి మా దగ్గర ఏమీ లేదని. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం. నేను చెప్తే అబద్ధం, చంద్రబాబు గారు చెప్తే అబద్ధం, పవన్ కళ్యాణ్ చెప్తే అబద్ధం, లోకేష్ చెప్తే అబద్ధం. ఓకే, సమాచార హక్కు చట్టంలో కేంద్రం చెప్తే కూడా అబద్ధమేనా? ఈ నర్సీపట్నం కాలనీ అంత చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకురాలేదే జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా. పోనీ నేను జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, బాగానే ఉంది. సగం నువ్వు తిరిగి ఇదిగో ఇంత అద్భుతంగా ఉంది కదా బిల్డింగు, ఇదిగో ఇది ఓపీ సెంటరు, ఇదిగో ఇది డాక్టర్లు ఉండేది, సో ఇదిగో ఇది ఆపరేషన్ థియేటరు, ఇదేమో బెడ్లు ఉండేది, సో ఇది ఇన్పేషెంటు, ఇది అవుట్ పేషెంటు, ఇది ఈ వార్డు, ఇది వాష్రూమ్స్ అని నువ్వు తిరిగి మొత్తం చూపిస్తే బాగుండేది కాలేజీలో. మరి ఎందుకు తిరిగి చూపించలే జగన్మోహన్ రెడ్డి? 2020లో మీరు మొదలుపెట్టారు కదా నిర్మించాలని, మరి ఎందుకు చూపించలా? 4 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నావు కదా. సరే, ఏడాదికి నువ్వు 10-20% పనులు పూర్తి చేసినా దాదాపుగా 60-70% పనులు పూర్తయిపోయి ఉండాలి కదా. నేను మొత్తం ఒకేసారి కట్టాలని నేను అంట్లా. 60-70% పనులు పూర్తయిపోయి ఆల్మోస్ట్ నిర్మాణం అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉండాలి కదా. మరి అయ్యిందా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ కాలేజీ తిరిగి చూపించలేదు, మెడికల్ కాలేజీ? మళ్ళీ పైగా ఏం చేశాడు చూడండి జగన్మోహన్ రెడ్డి తెలుగు చూడండి. అంటే ఈడ పనితనం ఇక్కడే కనపడద్దు. ఇది ఒకసారి వీడియో ఏనండి, ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన వీడియో, కామెడీ వీడియో చిన్నగా ఉంది కానీ ఒకసారి పూర్తయి ఉంటే విన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూపించింది ఏంటో తెలుసా? నర్సీపట్నం మెడికల్ కాలేజీ గ్రాఫిక్స్. జగన్మోహన్ రెడ్డి చూపించింది కాలేజీ కాదు, అక్కడ పూర్తయిన కాలేజీ అనుకున్నారు మీరు అందులో చూసి. అది జగన్మోహన్ రెడ్డి చూపించింది పూర్తయి ఉంటే ఇలా అయ్యేది. కరెక్టే, నువ్వు పూర్తి చేసినా అలాగే అయ్యేది. ఎందుకు పూర్తి చేయలే జగన్మోహన్ రెడ్డి? ఎందుకు 4 ఏళ్ల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నేనే తెచ్చా నేనే కడుతున్నానని చెప్పుకున్నావు, నువ్వు ఈరోజు గ్రాఫిక్స్ చూపించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి అని నాకు అర్థం కాల. నేను ఇందాకే అన్నట్టుగా ఇదిగో నువ్వు చూపిస్తున్న ఈ అద్భుతమైన బిల్డింగ్ మీదకి ఎక్కి ఒకసారి చెయ్యవచ్చు కదా, కింద నుంచి ఫోటో తీసేవాళ్ళు కదా, సగం నీ సాక్షిలో కింద నుంచి బాగా కవర్ చేసేవాళ్ళు కదా, పైకెక్కి నువ్వు చెయ్యి ఊపితే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైకెక్కి చెయ్యి ఊపలేదు? ఎందుకు నువ్వు చూపిస్తున్న ఈ మెడికల్ కాలేజీ మీదకి ఎందుకు ఎక్కలా? సగం ఎత్తి మరి ఒక వైసీపీ జెండా కూడా ఊపొచ్చు కదా పైకి, ఇదిగో నేనే కట్టానని చెప్పి. కింద నుంచి పేపర్లో గ్రాఫిక్స్ చూపించడం ఎందుకు A4 షీట్లో? సిగ్గు ఉండాల. జగన్మోహన్ రెడ్డి చేతకాంతనం ఇక్కడ బయటపడింది. పూర్తయి ఉంటే నువ్వే పూర్తి చేసిందేటో చూపించుకొని. పూర్తయితే అలాగే అవుద్ది, ఈరోజు పూర్తయినా అలాగే అవుద్ది ఆ మెడికల్ కాలేజీ. ఏమన్నా ఇప్పుడు నువ్వు చెప్పిన నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని ఏమైనా పూర్తిగా తీసేసి వేరే చోట ఏమైనా పెడుతున్నానని చెప్పారా? లేదు కదా, అక్కడే కదా. సో ఇప్పుడు పూర్తయినా అలాగే అవుద్ది కదా. పూర్తి చేస్తే అది పూర్తి చేస్తామనే కదా కూటమి ప్రభుత్వం చెప్పేది. ఏడాది 2 ఏళ్లలో మేము పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామనే కదా కూటమి ప్రభుత్వం చెప్పేది, చంద్రబాబు గారు చెప్పేది కాదా?
చంద్రబాబు గారు ఏమన్నా నేను దీంట్లో సగమే కడతానని కానీ లేదా అది తీసేసి నేను చిన్న పూరి గుడిసి కడతానని అని చెప్పాడు ఆయన, లేదు కదా. సో ఇది ఇలా పనోడుతాను, అది ఇప్పుడు బాగా కనపడుతుంది చూడండి, అది ఇప్పుడు బాగా కనపడుతుంది చూడండి. జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ సగం క్లోజ్లో పెట్టాడు కదా పాపం, వాడు సాక్షి అనుకుంటా బాగా దగ్గరికి జూమ్ చేశాడు బాగా. ఇది ఈ మాదిరిగా ఉండేదంట. అంటే నర్సీపట్నం కాలేజీలో ఈయన పునాదులు మాత్రమే వేశాడు. ఇప్పుడు నర్సీపట్నం కాలేజీ ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను, నా దగ్గర ఫోటో ఉంది, పేపర్లో లేటెస్ట్ ఫోటోనే ఉంది, చూపిస్తాను నేను అది కూడా ఎలా ఉందో. అంటే 5 ఏళ్ల పాటు నేను కట్టలేదు అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టే కదా మెడికల్ కాలేజీని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పాపం నర్సీపట్నం మెడికల్ కాలేజీని విజిట్ చేయమని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డికి స్వచ్ఛ సలహా ఇచ్చింది ఎవరు నాకు అర్థం కావట్లా. అదేదో కొద్దో గొప్ప మీరు కట్టుకుంటున్నామని చెప్పిన పులివెందుల కాలేజీకి వెళ్ళి ఉంటే కనీసం బిల్డింగ్ అన్న ఉండేది. ఎందుకంటే మొత్తం 5 కాలేజీలు ఆయన ఒక 60 నుంచి 70% నిధులు పెట్టింది ఆ కాలేజీకి మాత్రమే, మిగతాటికి 30 నుంచి 40% నిధులు మాత్రమే పెట్టాడు. అంటే స్లాబుల వరకే పూర్తయింది, మిగతా అన్నిటికీ లోన ఎక్విప్మెంట్ ఏం రాలా. ఆ పులివెందుల కాలేజీకి మాత్రం కొద్దో గొప్ప వచ్చింది. నువ్వు ఆ కాలేజీకి వెళ్ళి ఉంటే బాగుండేది, ఇదిగో నా పులివెందులలో నేను కట్టుకున్నాను, ఇదిగో ఇక్కడ బిల్డింగ్ ఉందని చెప్తే బాగుండేది. నర్సీపట్నంలో నువ్వు పునాదిలేసి తర్వాత మీడియా ముందుకు వచ్చి గ్రాఫిక్స్ పట్టుకుని ఇదిగో ఇలా అయ్యేది కాలేజీ, సిగ్గులేదు. నేను చెప్తా ఆ మాట, నువ్వు చెప్పాలా? నేను కూడా మీడియా ముందుకు వెళ్ళి ఇదిగో పూర్తయితే ఇలాగ అయ్యేది కాలేజీ అని నేను కూడా చెప్తా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నేను కట్టుకుంటానని చెప్పే జగన్మోహన్ రెడ్డి చేసింది ఇది. మళ్ళీ దీనికి పక్కన జై జగన్ అని నినాదాలు ఎందుకు? గ్రాఫిక్స్ చూపించినందుకు నినాదాలు ఇవి. సో నర్సీపట్నం మెడికల్ కాలేజీ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇదిగో ఇదే నర్సీపట్నం మెడికల్ కాలేజీ. నర్సీపట్నం సమీపంలోని భీమబోయిన పాలెం వద్ద సగం కూడా పూర్తిగాని మెడికల్ కాలేజీ. ఇదిగో మొత్తం ఊసలే కనపడుతున్నాయి, మొత్తం బిల్డింగ్ అంతా ఊసలే, తుప్పు దుగారం బిల్డింగ్ అంతా ఊసలే. నిన్న జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకుని వెళ్ళింది దీనికోసమే. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఫ్లోరే అయింది ఎంతవరకు కూడా. జగన్మోహన్ రెడ్డి నేను వెళ్ళింది దీని దగ్గరికే. అందుకనే చూడండి పాపం అందులో ఎక్కడా కూడా బిల్డింగ్ కనపడేటట్టు ప్లాన్ చేయాలి. సాక్షిలో కూడా పాపం బిల్డింగ్ కనపడకుండా జగన్మోహన్ రెడ్డిని ఆ జనాన్ని మాత్రమే కవర్ చేసుకున్నాడు. ఎందుకంటే తెలుసు అక్కడ బిల్డింగ్ కట్టలేదు, రేపు పొద్దున్న దాన్ని ట్రోల్ చేస్తారని తెలుసు. సో అర్ధాంతరంగా వదిలేసి ఇప్పుడు రాద్ధాంతమా వైద్య కళాశాల భవనాలు పనులు అరకొరే నిర్మాణాలు పూర్తి చేయని నాటి సర్కారు నేడు పీపీపీ పద్ధతిలో నిర్మాణంపై రచ్చ. వైకాపా నేతల తీరుపై జనం విస్మయం అని చెప్పి వారు వచ్చింది. అంత ఉరిమింది ఎంతైనా కురిసింది అనే సామెత అనకాపల్లి జిల్లా మకవారిపాలెం మండలం భీమబోయిన పాలెంలోని వైద్య కళాశాల భవనాలకు సరిగ్గా సరిపోతుంది. తొలుత వైకాపా ప్రభుత్వం జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో ఈ కళాశాల మంజూరు చేసింది. అక్కడ అవసరమైన భూసేకరణకు అడ్డంకులు ఎదుర్కోవడంతో అనకాపల్లి నుంచి 38 కిలోమీటర్ల దూరంలో నర్సీపట్నం సమీపంలోనే ఇప్పుడు మనం చెప్పుకునే భీమబోయిన పాలెం వద్ద నిరుపేదల సాగులో ఉన్నటువంటి 52 ఎకరాల భూమిని తీసుకుంది. 500 కోట్ల అంచనాతో 2022 ఆగస్టు 8న జీఓఎంఎస్ నెంబర్ 204తో నాటి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి రాలి, అది కూడా ఉంది, నేను చూపిస్తా. ఎప్పుడు ఇచ్చారండి? 2022 ఆగస్టులో 500 కోట్లతో అనుమతి ఇచ్చారు. కానీ తిప్పి కొడితే దీనికి 5 నుంచి 10 కోట్లు కూడా పెట్టారో లేదో అనుమానమే. ఎందుకంటే ఇక్కడ నిర్మాణం చూస్తే అర్థమవుతుంది దానికి ఎంత పెట్టారో. మరి ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తన భార్య కోసం అద్భుతమైన ప్యాలెస్ కట్టాడు, ఋషికొండ ప్యాలెస్. అక్షరాల 500 కోట్లు. అదే ఋషికొండ ప్యాలెస్కు పెట్టినటువంటి 500 కోట్లు గాన ఆ రోజు అనకాపల్లి దగ్గరలో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీ మీద పెట్టుండి ఉంటే, ఇందా నువ్వు చూపించావు చూడు గ్రాఫిక్స్లో, ఆ గ్రాఫిక్స్ దౌర్భాగ్యం లేకుండా నిజంగా కాలేజీ పూర్తయ్యి ఈరోజు అందులో పేదలు వైద్యం సదుపాయాలు పొందేవాళ్ళు ఈరోజు నీకు అడగటానికి అర్హత ఉండేది. ఎస్, ఇది నేను కట్టిన కాలేజీ, ఇదిగో చూడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి నీకు రైట్ ఉండేది. నువ్వేమో నీ భార్య కోసం అద్భుతమైన ప్యాలెస్ కట్టుకున్నావు, 500 కోట్లతో కట్టుకున్నావు, ఆగ మేఘాల మీద కట్టావు. అందులోనేమో సోఫా సెట్ ఒక 4-5 కోట్లు, కమ్మోడ్ ఏమో 25 లక్షలు, అంతెందుకు డైనింగ్ టేబుల్ ఒక 1-1.5 ఫ్యాన్లే దాదాపు లక్షల్లో ఉన్నాయంట. మరి అంత ఖరీదైనవి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకున్నాడు, ఎందుకు పెట్టుకున్నాడు నాకు అర్థం కాదు. అంత ఖరీదు పెట్టి అద్భుతమైన ప్యాలెస్ కట్టుకున్నావు కదా, చాలా వేగంగా కట్టావు కదా, 500 కోట్లతో, చిన్నదేం కాదు కదా. మరి ఎందుకు నర్సీపట్నం కాలేజీ కట్టలేదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పిన 500 కోట్లతో ఎందుకు కట్టలా? దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు. చూడండి,
నర్సీపట్నం కళాశాల ప్రతిపాదనే తమ వద్ద లేదన్న కేంద్రం. నర్సీపట్నం వైద్య కళాశాలకు సంబంధించి అనకాపల్లి గవరపారాలకి చెందినటువంటి సాయి కుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఈ నెల 6వ తేదీన కేంద్ర ప్రభుత్వంలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ నుంచి కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం వచ్చింది. మన రాష్ట్రం నుంచి 7 మెడికల్ కాలేజీలకు దరఖాస్తులు రాగా అందులో పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నం మాత్రమే ఆమోదం ఉందని, ఏలూరు, విజయనగరం, మార్కాపురం, పులివెందుల కాలేజీలకు ఆమోదం పొందలేదని అందులో వెల్లడించారు. ఆమోదం పొందిన వాటికి నిధులు కేటాయింపు వివరాలను కూడా సమాచారంలో పొందుపరిచారు. నర్సీపట్నం వద్ద కళాశాలకు సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదన్నది సహచట్టం సమాచారంతో తేటతెల్లమైంది కదా. నువ్వు జీవో నెంబర్ 402 అంటున్నావు కదా, 500 కోట్లతో నేను సిద్ధమయ్యాను అంటున్నావు కదా, మరి కేంద్ర ప్రభుత్వ అనుమతి ఎందుకు తీసుకోలేదయ్యా? ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పుకుంటాడు కదా, ఇదిగో ఏలూరు కాలేజీ, ఇదిగో పులివెందుల కాలేజీ, ఇదిగో పాడేరు మెడికల్ కాలేజీలు అని చెప్పుకుంటున్నావు కదా నువ్వు. అసలు ఆ కాలేజీలకు కేంద్రం అనుమతి లేదంటారు. 7 కాలేజీలకు పంపితే 3 కాలేజీలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఎందుకని? మిగతా వాటికి పూర్తి స్థాయి సౌకర్యాలు లేవు. అక్కడ వైద్య విద్యను ప్రారంభిస్తే విద్యార్థులకు సీట్లు కేటాయింపు చేస్తే వాళ్ళు ఎంబీబీఎస్ చేయలేరు. సౌకర్యాలు లేకుండా, మెడికల్ సౌకర్యాలు లేకుండా అదేమన్నా ఇంటర్మీడియట్ డిగ్రీనా ఏదో తూతూ మంత్రంగా మొక్కుబడిగా మూర్తి చేసి బయటికి రావడానికి, తర్వాత చూసుకోవచ్చులే అనడానికి. సో ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలి అంటే ఆ కాలేజీలో ఖచ్చితంగా మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి కాలేజీలో. అవి లేవు కాబట్టే ఇవ్వాల. ఈవెన్ నీ పులివెందుల కాలేజీకి కూడా ఇవ్వాల. కొత్త గొప్ప జగన్మోహన్ రెడ్డి పెట్టిన దానికే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ పులివెందుల మెడికల్ కాలేజీకి కూడా కేంద్రం అప్రూవల్ తెచ్చుకోలేకపోయావు. ఈరోజు గ్రాఫిక్స్ పట్టుకుని వచ్చి నిలబడి పూర్తి చేస్తే ఎలా ఉండేది, పూర్తి చేస్తే ఎలా ఉండేది నేను కూడా గీస్తాను. ఈరోజు చాట్ జీపీటీలు ఇచ్చారంటే దాని తాతలు లాంటి గ్రాఫిక్స్లు వస్తాయి బయటికి, నేను చూపిస్తా. కావాల్సింది గ్రాఫిక్స్లు కాదు జగన్మోహన్ రెడ్డి పని. గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు ఏమన్నావు? నువ్వు అమరావతి బాహుబలి గ్రాఫిక్స్ అన్నావు కదా. ఈరోజు అమరావతి నిర్మాణం జరుగుతున్నది వేరే విషయం. మరి ఈరోజు నువ్వు చూపించింది ఏ బాహుబలి గ్రాఫిక్స్ ఇది? నువ్వు చూపించిన నర్సీపట్నం మెడికల్ కాలేజీ ఏ బాహుబలి గ్రాఫిక్స్ ఇది? సిగ్గుంటే నిజంగా నువ్వు కట్టేసి ఉండుంటే మెడికల్ కాలేజీ, ఋషికొండ ప్యాలెస్ కట్టకుండా నువ్వు మెడికల్ కాలేజీ కట్టుంటే నువ్వు కాలేజీ మీదకి వెళ్ళి చెయ్యవచ్చు. ఇదిగో చూడు ఎంతమంది పేదలు వైద్యం తీసుకుంటున్నారో చూడు, ఆపరేషన్ థియేటర్ చూడు ఎంత చక్కగా ఉందో, ఓపీ చూడు ఎంత నీట్గా ఉందో అని చూపించుకునేవాడు. ఈరోజు ఆ తొప్పలమ్మట ముళ్ళపోదలమ్మట వెళ్ళిపోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఉండేది పూర్తి అయ్యి ఉంటే, నువ్వు 4 ఏళ్ళు ఉండి మనం బీకింది లేదు, 5 ఏళ్ళు ఉండి మనం బీకింది లేదు. సరే మెడికల్ కాలేజీలు అనుమతి నువ్వు కట్టాలి అనుకున్న తర్వాత 4 ఏళ్ళు నువ్వే సీఎంగా ఉన్నావు. ఈరోజు 15 నెలల్లో అది కట్టలేదని చెప్తున్నావు. ఇంకో 15 నెలల్లో అది కడతామని చెప్తుంది కూటమి. ఇది జగన్మోహన్ రెడ్డి మొత్తంగా మెడికల్ కాలేజీలు కట్టలేదు, తన హయాంలో కాలేజీలు పూర్తి చేయలేదని చెప్పి నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో ప్రకటించాడు.